నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అమెరికా అధ్యక్ష బరి నుంచి తప్పుకున్న జో బైడెన్, పార్టీ దేశ ప్రజల ప్రయోజనాల కోసమేనంటూ లేఖ. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన బైడెన్, డెమోక్రాట్ల మద్దతు కూడగడతానన్న ఉపాధ్యక్షురాలు. అస్త్రశస్త్రాలతో పార్లమెంట్ సమావేశాలకి అధికార విపక్షాలు, నీట్, రైల్వే భద్రతపై నిలదీయనున్న ప్రతిపక్షాలు. మేడిగడ్డ బ్యారేజీపై ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష, మరమ్మతులు, పరీక్షలు, కమిషన్ విచారణ అంశాలపై ఆరా. భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. కొద్ది రోజులుగా డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండగా, పార్టీతో పాటు దేశ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు బైడెన్ పేర్కొన్నారు. తదుపరి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై డెమోక్రాట్లలో ఉత్కంఠ నెలకొనగా, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను బైడెన్ ప్రతిపాదించారు. ఈ ఏడాది చివరిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. కొద్ది రోజులుగా డెమోక్రటిక్ అభ్యర్థిగా అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తుండగా, ఆ మేరకు అధ్యక్షుడు బైడెన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీతో పాటు దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు అమెరికా ప్రజలకు ఆయన బహిరంగ లేఖ విడుదల చేశారు. గత నెల 27న జరిగిన టీవీ డిబేట్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి బైడెన్ మధ్య జరిగిన సంవాదాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించింది. ఈ చర్చలో ఇరువురు నేతలు ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకున్నప్పటికీ ట్రంప్దే పైచేయిగా అంతా భావించారు. 81 ఏళ్ల బైడెన్ పలుసార్లు తడబాటుకు గురయ్యారు. పలు కీలక సభల్లోనూ బైడెన్ నోటి వెంట తప్పులు దొర్లాయి. ఫలితంగా ఆయన అధ్యక్ష రేసులో ఉండడంపై సొంత పార్టీలోనే అనుమానాలు మొదలయ్యాయి. దానికి తోడు పలువురు కీలక నేతలు ఆయన వైదొలగాలని, వేరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని బహిరంగంగా పిలుపునిచ్చారు. బైడెన్ అభ్యర్థిత్వం పట్ల పార్టీ అసంతృప్తి రోజురోజుకు తీవ్రమవుతుండగానే ట్రంప్ పై జరిగిన హత్యాయత్నం అమెరికా రాజకీయాల్ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ ఘటనతో ట్రంప్ పై సానుభూతి విపరీతంగా పెరిగిపోయినట్లు పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్దే పైచేయిగా ఉండబోతోందని పలు సర్వేలు వెల్లడించాయి. ఈ దశలో డెమోక్రాట్ కీలక నేతలు ఒక్కొక్కరుగా బైడెన్ వైదొలగాలని బహిరంగంగా పిలుపునివ్వడం మొదలుపెట్టారు. నవంబర్లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను బైడెన్ ఓడించగలరా అనేది తనకు తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాలిఫోర్నియా డెమోక్రటిక్ కీలక నేత ఆడమ్ షిఫ్ అనుమానం వ్యక్తం చేశారు. తరువాత మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయ అవకాశాలు తగ్గిపోయాయని, పోటీపై పునరాలోచించుకోవాలని తన మిత్రులతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ ఓ కథనం ప్రచురించింది. పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ నాన్సీ పెలోసి కూడా బైడెన్ పై నేరుగా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆమె నేరుగా బైడెన్ కి ఫోన్ చేసి రేసు నుంచి వైదొలగాలని కోరినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ను బైడెన్ ఓడించలేరన్న విషయాన్ని ఎన్నికల సూచీలు వెల్లడిస్తున్నాయని ఆమె తెలిపారు. బైడెన్ తప్పుకోకపోతే డెమోక్రాట్ల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, చట్టసభపై నియంత్రణ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేసినట్లు CNN పేర్కొంది. ఇలా డెమోక్రటిక్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో బైడెన్ కోవిడ్ బారిన పడి ఐసోలేషన్ లోకి వెళ్లారు. తాజాగా అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన బైడెన్ ఉపాధ్యక్షురాలిగా ఉన్న కమలా హ్యారిస్ కు తన మద్దతు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2020లో పార్టీ ఉపాధ్యక్షురాలి అభ్యర్థిగా కమలా హ్యారిస్ ను ఎంపిక చేస్తూ తొలి నిర్ణయం తీసుకున్నట్లు గుర్తు చేసిన బైడెన్, అదే తన ఉత్తమ నిర్ణయమని భావిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఉండేందుకు తన మద్దతు ప్రకటించారు. డెమోక్రటిక్ నేతలంతా కలిసి ట్రంప్ ను ఓడించాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు. 59 ఏళ్ల కమలా హ్యారిస్ ను డెమోక్రాట్లు అభ్యర్థిగా ఆమోదిస్తే అమెరికా చరిత్రలోనే కీలక నిర్ణయం కానుంది. ఓ ప్రధాన పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో నిలవనున్న తొలి ఆసియా సంతతి మహిళగా కమలా హ్యారిస్ చరిత్రకెక్కనున్నారు. అయితే ఆమెను పార్టీ తమ అభ్యర్థిగా అంగీకరిస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. పార్టీ నామినేషన్ కోసం సీనియర్ డెమోక్రాట్ల నుంచి ఆమె సవాళ్లు ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ఫ్రిడ్జ్కెర్ బరిలో నిలిచే అవకాశం కూడా ఉంది. వచ్చే నెల 19న షికాగోలో జరిగే సమావేశంలో డెమోక్రాట్లు పార్టీ అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోనున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల అభ్యర్థిగా బైడెన్ తన పేరును ప్రతిపాదించడాన్ని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ స్వాగతించారు. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. డెమోక్రాట్ల మద్దతు కూడగట్టి ఎన్నికల్లో విజయం సాధించడమే తన లక్ష్యమని ఆమె ఎక్స్లో పోస్ట్ చేశారు. అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని బైడెన్ తీసుకున్న నిర్ణయం నిస్వార్థం, గొప్ప దేశభక్తితో కూడుకున్నదని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమెరికాకు బైడెన్ చేసిన సేవలను ఆమె కొనియాడారు. అటు అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి బైడెన్ వైదొలగడం, కమలా హ్యారిస్ ను ఆయన ప్రతిపాదించడంపై రిపబ్లికన్ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. అధ్యక్షుడిగా పనిచేయడానికి బైడెన్ సరైన వ్యక్తి కాదని వ్యాఖ్యానించారు. అబద్దాలు, తప్పుడు ప్రచారాల ద్వారా మాత్రమే బైడెన్ అధ్యక్షుడు అయ్యారంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బైడెన్ అధ్యక్షుడు కావడం వల్ల అమెరికా చాలా నష్టపోయిందని తన సామాజిక మాధ్యమం ట్రూత్ లో పోస్ట్ చేశారు. తాము అధికారంలోకి వచ్చాక చాలా వేగంగా చర్యలు చేపట్టి అమెరికాను మరోసారి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. బైడెన్ ప్రతిపాదించిన కమలా హ్యారిస్ ను ఎదుర్కోవడం తనకు చాలా సులభమని ట్రంప్ వ్యాఖ్యానించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి జరగనున్నాయి. ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశాల్లో రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఆగస్టు 12 వరకు జరగనున్న ఈ సమావేశాల్లో 6 కీలక బిల్లులను కేంద్రం లోక్సభ ఆమోదం కోసం తీసుకురానుంది. మరోవైపు నీట్ పరీక్షలో అవకతవకలు, రైల్వేల భద్రత, లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు ఇవ్వాలనే డిమాండ్లపై కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానుండగా అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్ధమయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనుండగా ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో అనేక అంశాలపై మోదీ సర్కార్ను ఇరకాటంలో పెట్టారని విపక్షాలు భావిస్తున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, రైల్వే భద్రత, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో జరిగే కావడి యాత్ర మార్గంలో హోటళ్లపై యజమానుల పేర్లు రాయాలనే నిబంధన వంటి అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ఇప్పటికే విపక్షాలు ప్రకటించాయి. సంప్రదాయాన్ని అనుసరించి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షాలకు కేటాయించారని ఆదివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కీలకమైన 24 శాఖలకు సంబంధించి స్థాయి సంఘాల్ని ఏర్పాటు చేయాలని, వాటికి తగిన ప్రాధాన్యమివ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ డిమాండ్ చేశారు. మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీల్ని పునరుద్ధరించాలని కోరారు. ఆయా అంశాలపై బడ్జెట్ సమావేశాల్లో కేంద్రాన్ని నిలదీస్తామని విపక్షాలు స్పష్టం చేశాయి. ఇంటర్నెట్ను ప్రజలందరికీ ఉచితంగా అందుబాటులోకి తీసుకురావాలనే ప్రైవేటు మెంబర్ బిల్లును పరిగణలోకి తీసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్షాల్ని కోరింది. సభను సజావుగా నడిపించే బాధ్యత అధికార పక్షంతో పాటు ప్రతిపక్షాలకు కూడా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిబంధనలకు లోబడి ఎలాంటి చర్చకైనా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వద్ద చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజా పరిస్థితులపై సమీక్షించారు. పార్టీ పెద్దలను కలవడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ తన అధికార నివాసంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యదర్శి రాహుల్ బొజ్జా, జలవనరుల సలహాదారు ఆదిత్యనాథ్ దాసులతో చర్చించారు. ఒకవైపు మేడిగడ్డ మరమ్మతులు, పరీక్షలపై ఎన్డీఎస్ఏతో చర్చలు, మరోవైపు ఈ ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రాజెక్టు పరిస్థితులను లోతుగా సమీక్షించారు. శనివారం ఎన్డీఎస్ఏ వద్ద జరిగిన సమీక్ష వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇవాళ మరోసారి ఇంజనీర్లు, నిపుణులు తదితరులతో నిర్వహించే సమావేశంలో చర్చకు రాబోయే అంశాల గురించి ఆరా తీశారు. బీర్లు, శీతల పానీయాలు, పర్ఫ్యూమ్ల తయారీ పరిశ్రమలకు అల్యూమినియం టిన్నులను సరఫరా చేసే బాల్ బేవరేజ్ ప్యాకేజింగ్ కంపెనీ రాష్ట్రంలో 700 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు అల్యూమినియం టిన్నుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ యూనిట్ ప్రారంభమైతే 500 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. బాల్ ఇండియా కార్పొరేట్ వ్యవహారాల అధిపతి గణేశన్ మంత్రితో సచివాలయంలో సమావేశమై తమ సంస్థ విస్తరణ ప్రణాళికను వివరించారు. బాల్ సంస్థకు తెలంగాణలో అవసరమైన భూమి, ఇతర
ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ప్రస్తుతం టిన్నుల్లో దొరికే బీర్లు మహారాష్ట్రలో బాట్లింగ్ అవుతున్నాయన్న మంత్రి రాష్ట్రంలో బీర్లను బాట్లింగ్ చేయాలంటే ఎక్సైజ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చిస్తారని తెలిపారు. 500 మిల్లీలీటర్ల పరిమాణంలో బీర్లను అల్యూమినియం టిన్నుల్లో ప్యాక్ చేయడం వల్ల ఎక్సైజ్ డ్యూటీ తగ్గి ప్రభుత్వానికి ఏటా 285 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. ఉపరితల బొగ్గు గని నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని సింగరేణిని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. లగ్నాపూర్ ఉపరితల గని కోసం సింగరేణి క్యాలరీస్ సేకరించిన భూమిలో ఇళ్లు నిర్మించుకున్న 280 మందికి R&R ప్యాకేజీ కింద పరిహారం చెల్లింపు విషయమై లబ్ధిదారులతో చర్చలు జరపాలని ఆయన అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో సింగరేణి సీఎండీ నేనావత్ బలరాం, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీహర్ష కోయ, మంతని ఆర్డీఓ హనుమానాయక్, సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఓపెన్ కాస్ట్ మైన్ నిర్వాసితులకు పరిహారంపై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ప్రభుత్వ వైద్య సిబ్బంది లోద్దిగూడ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకున్నా కాలినడకన వాగు దాటి వెళ్లి గర్భిణులకు వైద్య పరీక్షలు చేశారు. జైనూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ సమస్యాత్మక గ్రామాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ మేరకు గర్భిణులను గ్రామస్తుల సహకారంతో జైనూరు ఆసుపత్రికి తరలించారు. షేక్గూడ నుంచి కనీసం 4 కిలోమీటర్ల దూరం రోడ్డు సౌకర్యం లేక అడవుల్లో కాలినడకన లొద్దిగూడకు వెళ్లిన వైద్య అధికారి నాగర్ గొంజు అశోక్, వైద్య ఉద్యోగులు, ఆశా వర్కర్లు సేవలు అందించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. చాలు వీడియో. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 6 గంటలకు గోదావరి నీటి మట్టం 46.4 అడుగులు దాటి ప్రవహిస్తోంది. నిన్న సాయంత్రం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరితే అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో దిగువ ప్రాంతాల ఉన్న విలీన మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విలీనం మండలాలకు వెళ్లే ప్రధాన రహదారి మురుమూరు గ్రామం వద్ద వరద నీరు రోడ్డుపైకి రావడంతో భద్రాచలం నుంచి కోనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలోని తాళ్లిపేరు జలాశయంకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. 25 గేట్లను ఎత్తి 57,000 క్యూసెక్ల వరద నీటిని దిగువన ఉన్న గోదావరి నదిలోనికి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. సీఎం రేవంత్ తాతయ్య మా కాలనీకి వెళ్లాలంటే భయంగా ఉంది. రోడ్డంతా బురదమయంగా ఉంది. స్కూల్కు వెళ్లాలన్నా బయటకు వెళ్లాలన్నా ఇబ్బందులు పడుతున్నాం. మా కాలనీకి రోడ్డు వేయండి ప్లీజ్ అంటూ ఓ బొడ్డోడు తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. హైదరాబాద్ జవహర్ నగర్లోని 28వ డివిజన్ లక్ష్మీ నరసింహ కాలనీకి చెందిన 8 ఏళ్ల విశ్వజిత్ తన చిట్టిపొట్టి మాటలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నా పేరు విశ్వజిత్. మా కాలనీ పేరు లక్ష్మీ నరసింహ కాలనీ, బాలనగర్. మా రోడ్డు ఉంటారంటే దారుణంగా, కానీ మేము ఇబ్బంది పడుతున్నాం. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. చాలా మంది ఇంట్లో కింద పడుతున్నారు, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం. చాలా మంది ఇంకా ఎవ్వరు ఏం చేస్తున్నారు. మీరన్నా చేయండి రేవంత్ రెడ్డి తాతయ్య. జోరు వానలకు జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత పర్యాటకులను ఆకట్టుకుంటోంది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానాగారంలో కొండల నుంచి జాలువారుతున్న భీముని పాదం ప్రకృతి సోయగాలను పంచుతోంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం శివార్లోని బయ్యారం పెద్ద గుట్టపై ఉన్న పాండవుల గుట్ట జలపాతం పరవళ్లు తొక్కుతోంది. చుట్టూ పచ్చని చెట్లు, ఎత్తైన కొండలతో సహజ సిద్ధ అందాలకు ఆలవాలంగా మారింది. ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చెర, కుంటాల జలపాతాలు జల సంవడి చేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ఈ జలపాతాలను చూసేందుకు వస్తున్న జనం సెల్ఫీలు దిగుతూ సంతోషంగా గడుపుతున్నారు.
ఇక్కడికి రావడం నేను ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. కాకపోతే ఇక్కడ కొంచెం ట్రెక్కింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. సుమారు ఒక 2 కిలోమీటర్ల ఎత్తు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్క విషయంలో తెలంగాణ పర్యాటక శాఖ కొంచెం చర్యలు తీసుకొని అభివృద్ధి చేస్తే యువతతో పాటు మహిళలు కూడా ఎంతో మంది ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో దాదాపు ఇదే హైయెస్ట్ ఉన్న వాటర్ ఫాల్. ఒక 100 మీటర్స్ హైట్ నుంచి పడుతుంది. అండ్ ఈ 2 కిలోమీటర్స్ చాలా అంటే 2 కిలోమీటర్స్లో ఒక 80% ఈజీగా యాక్సెస్ ఉంటుంది. ఒక 10% గవర్నమెంట్ కొంచెం ఇంకా దాన్ని డెవలప్ చేస్తే చాలా మంది పర్యాటకులు ఇక్కడికి ఈజీగా యాక్సెస్ చేయవచ్చు ఈ వాటర్ ఫాల్. మహబూబాబాద్ డిస్ట్రిక్ట్లో చాలా మంచి వాటర్ ఫాల్ ఇది. పర్యాటకులు ఎక్కడెక్కడో హైదరాబాద్ నుంచి మిగతా ఇతర జిల్లాల నుంచి కూడా జిల్లా కేంద్రానికి అతి తక్కువ చెరువులో ఉన్నటువంటి ఈ యొక్క జలపాతం దగ్గరికి వస్తూ ఉంటారు. కాబట్టి ఈ జలపాతాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే, ఉన్నతాధికారులు పర్యాటక శాఖ కనుక దీన్ని దృష్టి పెడితే గవర్నమెంట్కి కొంత ఆదాయం రావడం కానీ, పర్యాటకంగా ఈ యొక్క ప్రదేశం మొత్తం కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. హనుమకొండ జిల్లా అంబేద్కర్ నగర్లో 2 పడకల ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇళ్లు నిర్మించి 5 ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు తమకు అందించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాళాలు పగలగొట్టి ఇళ్లల్లో చేరేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు. లబ్ధిదారులకు అందించడంలో గత ప్రభుత్వం విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఇవ్వడం లేదంటూ ఆందోళనకు దిగారు. కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చిళ్ళు మాట తప్పిళ్ళు పైన సీఎం గారు. మరి ఇప్పుడన్నా మాకు ఇవ్వాలని మేము కోరుకు వచ్చినాం. మాకు కేటాయించిన ఇల్లు మాకే ఇవ్వాలని, మా ఇంట్లో ముందు మేముంటే దౌర్జన్యంగా ఉన్నారని చెప్పి మా మీదికి పోలీసులను పంపించిళ్ళు. పక్కపడి గుడిసెలు వేసుకొని ఎదురుగా డబల్ బెడ్రూమ్లు కట్టుకొని ఉంటాంటే చిన్న పిల్లలము ఇచ్చేది పోతాను సార్. మేము బతకాలే సావాలా, చలికి దోమల బురదల బతకలేక సావలేక తినలేక బతుకుతున్నాం సార్. మా ఇల్లు మాకు కేటాయించాలని మేము కోరుకుంటున్నాం సార్. జితేందర్ నగర్, అంబేద్కర్ నగర్ ఈ 2 కాలనీలు కలిసి 592 గుడిసెలు కాల్ చేస్తే డబుల్ బెడ్రూమ్ నిర్మించారు. అవి ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఇప్పుడున్న నాయన రేవంత్ రెడ్డి కూడా నెల లోపట్ల ఇస్తా అన్నారు, గెలిచినాక ఇవ్వలేదు. మా ఇల్లు మాకు కావాలి. ఆ లెవెల్లో 15,000 మంది మాకు తెలియదు. మా 592కు మాకు ఇచ్చినాక మిగతా షాంపేట్లో ఉన్నాయి 600 అక్కడ వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకొని, ఇదే మా డిమాండ్. రాష్ట్ర ప్రభుత్వం విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. కమ్మర, వడ్రంగి కుల వృత్తుల సమస్యలపై హైదరాబాద్ ఇందిరా పార్కులోని ధర్నా చౌక్లో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ హనుమయ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నా శిబిరాన్ని రాష్ట్ర హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ సహా పలువురు నాయకులు సందర్శించి సంఘీభావం ప్రకటించారు. గత పాలకులు పేదలు, కుల వృత్తులను చులకనగా మాట్లాడే ప్రయత్నం చేశారని భాజపా ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఆయా వర్గాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కించపరిచినందునే ఆ పాలకులకు తగిన గుణపాఠం చెప్పారన్నారు. కేంద్ర ప్రభుత్వం కమ్మర, విశ్వ బ్రాహ్మణులను కల్పించిన వెసులుబాటును ఈ రాష్ట్రంలో అమలయ్యే విధంగా ప్రయత్నం చేయాలన్నారు. ఆకలి ఉండొచ్చు, పేదవాడికి అవసరం ఉండొచ్చు, కానీ పేదవాడికి ఉండే ఆత్మగౌరవం చాలా గొప్పదనే విషయం మరవద్దని చెప్పి లక్షల మంది విశ్వకర్మల ఆక్రందన, ఆవేదన, దుఃఖమనే విషయాన్ని మీరు మర్చిపోవద్దని. భాగాల మీద, వాళ్ళ ఆలోచన మీద, వాళ్ళ మీద సంపత్తి మీద, వాళ్ళ ప్రోత్సాహం మీద తెలంగాణ తెచ్చుకుంటే ఈ సమస్యను పరిష్కరించకుండా నువ్వు కళ్ళలో మట్టి కొట్టినావంటే నీ ఆలోచన ఎటువంటిదో ఒకసారి చేసుకోండి. మన ఉసురు తగిలింది అనిపిస్తాను. ఈ సమాజం మొత్తం రుణపడింది ఎవరికంటే వడ్డళ్లకు, కమ్మరులకు. వడ్ల కమ్మరి సోదరులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించి అభివృద్ధి పథంలో తీసుకుపోవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదేవిధంగా విశ్వబ్రహ్మణ కార్పొరేషన్ కు 1000 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఈ యొక్క అరణ్యపురంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా వీళ్ళు ఫారెస్ట్ కు పోయి చెట్లన్నీ కొడతారని చెప్పి అంటున్నారు. కమ్మరి వడ్రంగులు ఏదైనా ఫారెస్ట్ కు పోయి ఒక్క చెట్టు కొట్టినట్టు మీరు నిరూపిస్తే మేము ఈ కట్టె కోరత మిషన్లు మేము అడగము. లేని ఏడల మా కర్రకోత మిషన్లు బేసరతకి ఇవ్వాలి, లేదంటే ఫారెస్ట్కి ఇబ్బంది అవుతుందని మీరు అనుకుంటే ఒక్కొక్క టింబర్ డిపోకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చేసి వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పర్యాటక శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ధర్మచక్ర పరివర్తన దినోత్సవం సందర్భంగా బుద్ధవనాన్ని బౌద్ధ భిక్షువులు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. నాగార్జున సాగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులు మంజూరుకు కృషి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి పేర్కొన్నారు. బుద్ధవనం పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు పటేల్ రమేష్ రెడ్డి వెల్లడించారు.
మరి ఇంత అద్భుతమైన కట్టడం కానివ్వండి, ఇంత అద్భుతమైన ప్రదేశం ఈ ప్రాంతంలో ఉండి మనం తెలుసుకోకపోవడం కూడా దురదృష్టకరం. కాబట్టి దీనిని ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక కొత్త రూపంలో అడ్వర్టైజ్మెంట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి పర్యాటకులుగా వచ్చే విధంగా, ముఖ్య పర్యాటకుల్ని ఆకర్షించే విధంగా మరి మేము మా టూరిజం నుంచి తీర్చిదిద్దుతామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ బౌద్ధ భిక్షువులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆ వైపుగా మరి గత ప్రభుత్వాలలో కూడా అలాంటి అది ఏది కూడా కార్యక్రమాలు జరిగిన పరిస్థితి లేదు. చాలా అద్భుతమైన రూపంలో ఆ రోజు మరి ఆచార్య నాగార్జునుడు ఇక్కడ మరి ఆయన ఒక యూనివర్సిటీని స్థాపించి దీనిని ప్రపంచవ్యాప్తంగా శాంతితోటి ముఖ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పి ఆయన కనుగొన్న మార్గాన్ని ప్రపంచానికి ఏ విధంగా మరి ఆయన తెలియజేసిండో ఇక్కడ ఈ బుద్ధవనం ద్వారా కూడా మనం అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటూ మా టూరిజం ద్వారా మరి ఈ ప్లేస్ ని ఇంకా కూడా అద్భుతంగా దీంట్లో ఉన్న పెండింగ్ కార్యక్రమాలన్నిటిని కూడా రఘువీరారెడ్డి గారితో కూడా నేను మరి మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారితో కూడా మరి మేము దగ్గరికి వెళ్ళి నిర్మాణాన్ని పూర్తి చేసి ముఖ్యంగా ఇక్కడ ఇంత ఉన్నతమైన ప్రదేశం ఉన్నదని. హైదరాబాద్ సనత్ నగర్ లో విద్యుదాఘాతంతో 3 మృతి చెందారు. జక్ కాలనీ ఆకృతి రెసిడెన్సీలోని ఓ ఫ్లాట్ బాత్రూమ్ లో పడి ఉన్న 3 మృతదేహాలను పని మనిషి గుర్తించి కాలనీ వాసులకు చెప్పగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మరణించిన వారు వెంకటేష్, మాధవి, హరిగా గుర్తించారు. మానసిక పరిస్థితి సరిగా లేని హరికి స్నానం చేయిస్తూ ఉండగా ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన వారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారని బాలానగర్ డీసీపీ సురేష్ తెలిపారు. గ్యాస్ సిలిండర్ కనిపించింది, అదైతే అలాంటిది గ్యాస్ సిలిండర్ అయితే బర్నింగ్ అవన్నీ వస్తాయి, అదైతే అనిపించలేదు. మోస్ట్లీ ఎలక్ట్రిక్ షాక్ అనుకుంటాం. ఇంకా వైద్యం వేలు కూడా రావాల్సి ఒకడే కొడుకున్నాడు. వాళ్ళు 3 ఉంటారు అపార్ట్మెంట్ లో కూడా. వాళ్ళు కూడా అందరితో బాగుంటారు, ఎలాంటి శత్రువులు లేరు, ఎలాంటి సమస్యలు కూడా ఆర్థిక సమస్యలు కూడా లేవని వాళ్ళ కొలీగ్స్ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తున్నారు. వీ విల్ వెరిఫై ఎవ్రీథింగ్. ఇంట్లో పనిచేసే మేడ్ మార్నింగ్ వచ్చి పని చేసుకుని పోయారు. అప్పటికే మార్నింగ్ మేబీ 9-9:30 మధ్యలో జరిగి ఉండొచ్చు అనుమానిస్తూ ఉన్నాము. బట్ 11:30కి ఆవిడ వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ 4:30కి వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ 6:30కి వచ్చి అప్పుడు బాత్రూమ్ డోరు లాక్, ఆల్మోస్ట్ లాక్ పొజిషన్ ఉంది, బాడీలు అడ్డంగా ఉంటాం, బలవంతంగా ఓపెన్ చేసిన కూడా. కావడి యాత్ర మార్గంలో ఆహార దుకాణాలకు యజమానుల పేర్లు ప్రదర్శించాలని యూపీ సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పౌర హక్కులకు కృషి చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన ఈ పిటిషన్పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎన్వీఎన్ భట్ల ధర్మాసనం వాదనలు విననుంది. మరోవైపు నేడు కావడి యాత్ర ప్రారంభమవుతోంది. ఏటా శ్రావణ శుక్రవారంలో జరిపే ఈ యాత్రలో శివభక్తులు నెల రోజుల పాటు గంగానది జలాలను కావిళ్లతో సేకరించి స్వస్థలాలకు తీసుకెళతారు. యాత్రకు వచ్చే భక్తుల కోసం అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే కావడి యాత్ర మార్గంలో ఆహార దుకాణాలకు యజమానుల పేర్లు ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ, వీహెచ్పీ స్వాగతించగా విపక్షాలతో సహా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఎల్జేపీ, జేడీయూ, ఆర్ఎల్డీ పార్టీలు తప్పుపడుతున్నాయి.